హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ పల్స్ 360. మనం ప్రతిరోజు న్యూస్లో బిల్, యాక్ట్, అమెండ్మెంట్ అనే పదాలు రెగ్యులర్గా వింటూనే ఉంటాం. కానీ వీటి మధ్య తేడా ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్స్ను క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా బిల్ అంటే ఏంటి? బిల్ అనేది కేవలం ప్రపోజల్ మాత్రమే. ఏదైనా కొత్తగా చట్టం చేయాలనుకున్నప్పుడు ముందుగా మనం పెట్టే ప్రపోజల్నే బిల్ అని అంటాం. ఇది ఇంకా చట్టం కాదు, కేవలం ప్రపోజల్ మాత్రమే. అలాగే ఆ బిల్లును అసెంబ్లీ లేదా పార్లమెంట్లో చర్చించి, అంగీకరించి, గవర్నర్ లేదా ప్రెసిడెంట్ సంతకం చేస్తే అది యాక్ట్‌గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్. ఒకసారి బిల్ అనేది యాక్ట్ అయ్యాక అందరూ ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇక అమెండ్మెంట్ అంటే ఇప్పటికీ ఉన్న యాక్ట్‌లో ఏవైనా మార్పులు చేయడం. ఇలా మార్పులు చేసిన వాటిని అమెండ్మెంట్ అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీని అమలు చేయడం. ముందు మన ఈ చట్టంలో వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ లాంటి చాలా రకాల ట్యాక్స్ ఉండేవి. వీటన్నిటిని కలిపి 2017లో ఒకే ట్యాక్స్‌గా చేశారు. దాన్ని మనం జీఎస్టీ ట్యాక్స్ అనేసి పిలుస్తున్నాం.